BTV న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటిందని వెల్లడి. సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో ఏపీ బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటిందని వ్యాఖ్య. 2025-26 రాష్ట్ర బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన. రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా బడ్జెట్ ఉందని సీఎం వెల్లడి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు రోడ్ మ్యాప్ గా నేటి బడ్జెట్ ఉందని వ్యాఖ్య. బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం. కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని ధ్వజం. కూటమి నేతల హామీలను విస్మరించారని ఆరోపణ. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ని ప్రవేశపెట్టామని మంత్రి పార్థసారథి వెల్లడి. గత పాలనలో కేంద్రం డబ్బులు ఇచ్చినా కూడా ఖర్చు పెట్టని పరిస్థితులు ఉండేవని విమర్శ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెడుతుందని వ్యాఖ్య. ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం చేశారు. రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటిందని, సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో ఏపీ బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత కల్పించామని, సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్దపీట వేస్తున్నామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లను అసెంబ్లీ సమావేశాలలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి 20,000 ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకి తల్లికి వందనం వర్తించనుంది. 1 నుంచి 12 తరగతులు విద్యార్థులకి తల్లికి వందనం స్కీమ్ వర్తించనుంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బుల్ని ప్రభుత్వం జమ చేయనుంది. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఎటువంటి జాప్యం లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్లో ప్రస్తావించారు. మంత్రి పయ్యావుల మాట్లాడుతూ ఈ ఏడాదిలోని 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమల్లోకి రానుందని తెలియజేశారు. ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకి నెలకి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగని మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించనున్నారు. వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రమాలని నిర్మించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. టిట్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా 50,000, ఎస్టీలకి అదనంగా 76,000 ఇవ్వనున్నట్లు బడ్జెట్లో వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను. ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. కానీ ఆర్థిక విధ్వంసకర పరిస్థితుల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం అంటే ఎంతో క్లిష్టమైన అంశంగానే పరిగణిస్తున్నాం. క్లిష్టతరమని ఎందుకు అంటున్నామంటే ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకం చేశారు గత పాలకులు. దీంతో ఆయా శాఖల్లోని లెక్కలను ఒక కొలిక్కి తీసుకురావడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఆర్థిక అరాచకమని మేం చెప్పడం కాదు, నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రుణ సామర్థ్యాన్ని 0కు చేరుకుందని, అంటే మన రాష్ట్రం ఇక అప్పు తీసుకునే వీలు లేని పరిస్థితి చేరుకుందని వెల్లడించింది. అంటే భారతదేశం మొత్తంలో అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా మన రాష్ట్రం మిగిలింది. ఈ పరిస్థితులలో బడ్జెట్ను ఎలా రూపొందించాలి అని తలలు పట్టుకుంటున్న స్థితిలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలే మార్గదర్శకంగా నిలిచే అధ్యక్ష. అణుదాడిలో విధ్వంసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది ఆర్థిక విధ్వంసం జరిగిన ఆంధ్రప్రదేశ్ను తిరిగి నిలబెట్టలేమా అన్న మాటల స్ఫూర్తితో ఈ బడ్జెట్ రూపొందింది అధ్యక్ష. గత ఏడాది మన రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిపై విశ్వాసం ఉంచి నవశకానికి నాంది పలికారు. రాష్ట్ర ప్రజలు ఈ అపూర్వమైన తీర్పుతో ఈ రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించి వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన గురుతర బాధ్యతను మా ప్రభుత్వానికి అప్పగించారు. ఈ ఏకపక్ష తీర్పు బ్రాండ్ ఆంధ్ర పునర్నిర్మాణంలో మా నిబద్ధతకు పునరుత్తేజాన్నిచ్చింది. గత ప్రభుత్వం తమ 5 ఏళ్ల పాలనలో సామాన్యులు ప్రశాంతంగా బతకలేని భయానక మరియు అభద్రతా వాతావరణాన్ని సృష్టించింది. గత పాలకుల పాలనంతా నిర్లక్ష్యం, విధ్వంసం, భావితరాల భవిష్యత్ వినాశనంగా వర్ణించవచ్చు. ఈ విషయాన్ని మనమందరం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా తమ ప్రభుత్వం నిత్యం పనిచేస్తుందని, దానిలో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పునాదిలా నిలుస్తుందని దృఢంగా నమ్ముతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకుల విధ్వంస పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను నిలబెట్టేందుకు ప్రతిక్షణం పనిచేస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి, ఆర్థిక సవాళ్లు ఉన్న 8 నెలల కాలంలోని పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, దీపం వంటి పథకాలతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన 93 కేంద్ర ప్రయోజక పథకాల్లో 74 పథకాలను ఇప్పటికే ప్రారంభించామన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు కొంతమంది విమర్శించారు. ఆ రోజు కూడా మేము ఒకటి ఆలోచించాం. ఈరోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిర్వీర్యం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు కోలుకునే పరిస్థితులు కూడా లేవు. అలాంటప్పుడు డబల్ ఇంజిన్ సర్కారు ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేమని ఏకైక లక్ష్యంతో కలిశాం. ఆ రోజు ఈ రోజుటికి ఒకే మాట మీద ముందుకు పోతున్నాం. నేను మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ సభ ద్వారా మరొకసారి అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన దిశ, ఈరోజు మీరు చూస్తే ప్రజల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి. 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యమైపోయిన ఆర్థిక వ్యవస్థ. ఇంకొక పక్క అన్ని డిపార్ట్మెంట్లు కూడా మీరు చూస్తే, ఒక మాటలో చెప్పాలని నేను 4వ ముఖ్యమంత్రి. 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది రాలేదు. అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులున్నా ఈసారి మాత్రం ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చాం. ఈరోజు ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, నరేంద్ర మోడీ గారిని. ఎందుకంటే దిశ, ఈరోజు మనం అడిగిన దానికంటే కూడా నేను అనుకున్నాను ఇంకా సమయం పడుతుందని. సకాలంలో స్పందించి అన్ని విధాలా సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ సహకారంగా లేకపోయింటే మనం ఇంకా చాలా ఇబ్బందుల్లో పడేవాళ్ళం. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుంటాం. అధ్యక్ష, ఏదైతే వెంటిలేటర్ పై నుండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ, రాష్ట్రాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇప్పుడిప్పుడే బయట వచ్చే పరిస్థితికి వచ్చాం. అయితే అధ్యక్ష, ఈరోజు మన ఆవేదన ఇప్పుడు కూడా మాట్లాడారు. నేను అందరికంటే సీనియర్ మెంబర్ని. ఇది దగ్గర 9వసారి. అంటే 9 సార్లు ఎమ్మెల్యే కావడం ఒక అరుదైన అనుభవం కూడా అధ్యక్ష. అయితే నేను 78లో మొట్టమొదటి వచ్చినప్పటి నుంచి చూశాను. బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని ధ్వజమెత్తారు. కూటమి నేతలు హామీలను విస్మరించారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఎవరికి ప్రయోజనం లేదన్నారు. రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలను విస్మరించారు. ధరల స్థిరీకరణ కోసం తమ ప్రభుత్వం 3000 కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం కేవలం 300 కోట్లు మాత్రమే పెట్టింది అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఈ ప్రభుత్వం రావడానికి ఆ రోజు వారు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో, కూటమి నేతలు సూపర్ 6 కానీ, సామాన్య ప్రధాని కానీ రైతులకు కానీ వాటికి సంబంధించిన అంశాలని ఏదో అరకొరగా 1-2 తప్ప ఏ ఒక్కడు కూడా లేదు. షూరిటీ అనడానికి బదులు ప్రభుత్వం మోసం చేసింది, వంచింది అన్నో న్యాయం. ఆ పదానికి ఈ పదాలే దానికి అర్థం వస్తాయి. ఎందుకంటే సూపర్ 6 అన్నారు, లేదు మైలుకి వచ్చి 18 సంవత్సరాలు నేను మైలుకి 15,000 రూపాయలకి ఇస్తామన్నారు. లేదు 50 సంవత్సరాలు నేను మైలుకి వచ్చి వాళ్ళకి వృత్తి ఇస్తానన్నారు. లేదు విద్యార్థులకు వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నారు. రైతుకు వచ్చి 20,000 రూపాయలు రైతుకి భరోసా ఇస్తాన్నారు. కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకొని, కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకోకుండా మరి దాని తగ్గ కేటాయింపులు చూస్తే అరకొరిక రైతుకి ఇచ్చిన రైతు భరోసాకు కానీ, లేదు తల్లికి వందనం కానీ ఆ రోజు చెప్పారు. మీ అందరి సాక్షిగా, ఇక్కడున్న మీడియా అందరి సాక్షిగా, నీకు 15, నీకు 15, నీకు 15, ఒకరుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45 అని చెప్పారు. అది వాస్తవా కాదా? అంటే ఈరోజు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు
రాష్ట్రంలో సుమారు 81 లక్షల మంది పిల్లలు ఇవాళ ఉన్నారు. 81 లక్ష ఇంటూ 15 కంప్యూటర్ చూడండి, మీ సెల్ ఫోన్లో ఇంటూ పెట్టండి. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ని ప్రవేశపెట్టామని సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో 2047 విజన్ ఆంధ్రప్రదేశ్ తో ముందుకు వెళుతోందని చెప్పారు. గత పాలనలో కేంద్రం డబ్బులు ఇచ్చినా కూడా ఖర్చు పెట్టిన పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెడుతోందని చెప్పారు. వెలగపూడిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన జలజీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల వారికి మంచినీళ్లు ఇచ్చే విధంగా నిధులు కేటాయించారన్నారు. 1,22,359 కోట్లతో బ్రహ్మాండమైన బడ్జెట్ ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ముఖ్యంగా ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు, బీసీల సంక్షేమానికి 47,456 కోట్ల రూపాయలు, అదేవిధంగా మైనారిటీ వర్గాల కోసం 5,434 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కోసం 27,518 కోట్లు. మరి పెన్షన్ ఈరోజు పేదరిక నిర్మూలనలో భాగంగా జీరో పావర్టీ ఏదైతే 10 సూత్రాలు చెప్పారో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, భవిష్యత్ స్వర్ణాంధ్ర 2047 కోసం ఏదైతే 10 సూత్రాలు చెప్పారో దాంట్లో ముఖ్యమైనది జీరో పావర్టీ, పేదరిక నిర్మూలన కోసం. మరి ఎన్టీఆర్ భరోసా కోసం 27,518 కోట్లు, అదేవిధంగా తల్లికి వందనం కోసం 9,407 కోట్లు. ఎందుకంటే ఏ తల్లి కూడా పేదరికం మూలంగా పిల్లల్ని చదివించుకోకుండా పోకూడదు, ప్రతి పేదవాడు కూడా, ప్రతి పేద పిల్లవాడు పాప కూడా చదువుకోవాలనే లక్ష్యంతో తల్లికి వందనం 9,407 కోట్లు. అదేవిధంగా అన్నదాత సుఖీభావకు, మరి రైతు సంక్షేమం కోసం, రైతును ఆదుకోవాలి, రైతు ఆర్థిక కష్టాల్లో ఉన్నాడు అనే ఉద్దేశంతో 6,300 కోట్లు, పోలవరానికి 6,705 కోట్లు, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం 3,377 కోట్లు, ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ కోసం 400 కోట్లు, రహదారుల నిర్మాణం కోసం 4,220 కోట్లు, విద్యుత్ శాఖకు 13,600 కోట్లు, దీపం పథకం దీపం 2ఓకి 2,600 కోట్లు కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ఏదైతే ఇరిగేషను, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలు ఏదైతే ఉన్నాయో, మరి పంచాయతీరాజ్ శాఖకి 18,847 కోట్లు, జలవనరుల శాఖకి, ఎందుకంటే గత ప్రభుత్వం వ్యవసాయానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటాన్ని పూర్తి నిర్లక్ష్యం వహించి కనీసం ఒక కాలువ కానీ ఒక డ్రైన్ కానీ తవ్విన పాపాలు పోలా. చిన్న వర్షాలకే, ఒక రోజు వర్షానికి లేదా చిన్న వర్షాలకే పూర్తి కాలువలు పొంగిపోయి పొలాలు మునిగిపోయిన పరిస్థితులు కూడా గత 5 సంవత్సరాలు చూశాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వెలగపూడి అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి మూలధన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా బడ్జెట్ ఉంటుందని, సూపర్ 6 హామీలు అమలయ్యే విధంగా కేటాయింపులు జరిగాయన్నారు. కుటుంబాన్ని ఆదుకునే విధంగా దీపం పథకం కింద ఉచిత సిలిండర్స్ ఇచ్చేందుకు బడ్జెట్ కేటాయింపులు చేశారని, రైతులకు ఉపశమనం కలిగించామన్నారు. గత పాలకులు ఏ విధంగా ఆర్థిక విధ్వంసాన్ని పాటించారో, ఎంత నష్టం కలిగించారో వీటన్నిటిని కూడా కూలంకుషంగా ఆలోచించుకుని చర్చించి లోతుగా అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజున 3,22,359 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక మార్పు తీసుకురావాలనే ఒక చక్కటి సంకేతం పంపడానికి కోసం చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ బడ్జెట్ని మనస్ఫూర్తిగా మేము సమర్థించుకుంటూ ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉంది. ప్రత్యేకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయాన్ని ఏ విధంగా గత 4 సంవత్సరాల్లో ఏమాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, లేదా రాష్ట్రంలో పెట్టుబడులు రావడం కోసం ప్రధానమైన ఆకర్షితమైన నిధులు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదో దానిపైన ప్రత్యేకంగా ఈసారి సుమారు 47,000 కోట్ల రూపాయలు కమిట్ అవ్వడం అనేది నిజంగా మేమందరం కూడా హర్షిస్తున్నాం.
రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. దానికి అవసరమైన ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ప్రతి గ్రోత్ కారిడార్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ 47,000 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు హర్షం వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా సూపర్ 6 ఏదైతే ఎలక్షన్కి ముందు ఒక మేనిఫెస్టో రూపొందించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రజల్లోకి తీసుకెళ్లామో ఆ సూపర్ 6 అమలయ్యే విధంగా ఈరోజు ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎప్పుడూ పేదవాడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ల పథకం ఎంత ఖర్చైనా సరే ప్రతి కుటుంబానికి అందించాలనే ఆలోచనతో తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఈ సూపర్ 6లో భాగంగా ఈ బడ్జెట్లో కూడా దాన్ని పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగినాయి. అదేవిధంగా దీపం 2 పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం గత దీపావళిలో ప్రారంభించాం. అది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి దాదాపు 94 లక్షల లబ్ధిదారులకి అందించడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యం, వైద్య విద్యకు పెద్దపీట వేసి ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. వైద్య ఆరోగ్యానికి 19,265 కోట్ల కేటాయింపు చేశారని, మొత్తం బడ్జెట్లో 5.98% ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అమరావతిలోని అసెంబ్లీ మీడియా పాయింట్తో మాట్లాడిన మంత్రి గత ఏడాదితో పోలిస్తే 805 కోట్లు అదనంగా ఇచ్చారని, మూలధన వ్యయానికి 2,075 కోట్ల కేటాయించారన్నారు. మొదటి బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకి, అవసరాలకి అనుగుణంగా తీసుకున్న బడ్జెట్. గత ప్రభుత్వ తీవ్ర ఆర్థిక విధ్వంసం నేపథ్యంలో, అనేక ప్రతికూలతల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిర్దేశించిన లక్ష్యం స్వర్ణాంధ్ర 2047 నాటికి స్వర్ణాంధ్ర కళను సాకారం చేసే దిశగా, గట్టి పునాదులు వేసే దిశగా ఇవాళ బడ్జెట్ ఉంది. అన్ని రంగాలకి ఊతమిచ్చేలాగా, అన్ని వర్గాలకి చేయూతనిచ్చేలాగా ఒక అద్భుతమైన బడ్జెట్ని ఇవాళ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆరోగ్య, వైద్య విద్య శాఖకి ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడం ద్వారా ప్రజారోగ్యానికి ఎటువంటి ప్రాధాన్యతని ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందన్న విషయం మనకు అర్థమవుతుంది. 19,265 కోట్లు ఆరోగ్యం, వైద్య విద్యకి బడ్జెట్లో కేటాయించారు. 3,22,000 కోట్ల బడ్జెట్లో ఇది 5.98, దాదాపు 6% ఆరోగ్యం, వైద్య విద్యకి కేటాయించడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 805 కోట్లు అదనం, అంటే దాదాపు 4% అదనం. కానీ 2023-24 గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్తో పోలిస్తే 4,340 కోట్లు అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శాఖకి బడ్జెట్ కేటాయించడం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో పెరుగుతున్న దోమలను అరికట్టేందుకు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రైడేను ఈ శుక్రవారం 28వ డివిజన్ భానునగర్లో మలేరియా సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిలో ఉత్పత్తి అయ్యే దోమలను చూపించడమే కాకుండా వాటిని ఎలా అరికట్టాలి, ప్రతి శుక్రవారం మన ఇంటి పరిసరాల్లో ఉన్న చిన్న చిన్న నీటి నిల్వలను ఎలా పారివేయాలో, తద్వారా దోమలను ఎలా అరికట్టాలి, వాటి నుండి అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలపై మలేరియా సిబ్బంది స్థానికులకు తెలిపారు. అంతేకాకుండా దోమల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జక్కంపూడి కాలనీలో గల కాల్వల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను ట్రాక్టర్ మిషన్ సహాయంతో మధురానగర్, బుడమేరు వద్ద బోర్డులతో మలేరియా సిబ్బంది పరిశుభ్రపరిచి నీటి ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు.
కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆరోపణలు చేశారు. పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ కు పాల్పడడం, అధికారులను బెదిరించడం చట్ట విరుద్ధమన్నారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో పలు బూతులలో కూటమి అభ్యర్థులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, రిగ్గింగులకు ప్రయత్నించారని, కారకులైన వారిపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలంటూ పశ్చిమ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, ఐదవ జిల్లా కార్యదర్శి ఎం శ్రీదేవి, సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి కార్పొరేటర్ బోయి సత్యబాబు, సిపిఎం సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు జి వెంకట్రావు, ఈవి నారాయణ, నాయకులు ఎస్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ ఎన్నికల బూతులలో అధికార పార్టీ కూటమి నాయకులు దౌర్జన్యాలకి, రిగ్గింగులకి పాల్పడ్డారని చెప్పారు. దౌర్జన్యాలకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిరసన అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, ఐదవ నగర అధ్యక్షురాలు కె శేష్మణి, ఉపాధ్యక్షురాలు విక్రమ్ లక్ష్మి, కేవీపీఎస్ నగర నాయకులు సుదర్శన్, కొండ ప్రాంత అభివృద్ధి కమిటీ నాయకులు కె సూరిబాబు, రిటైర్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోటేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అప్పల నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడ నగరంలో తెలుగుదేశం నాయకుడు బొద్ద వెంకన్న నేతృత్వంలో ఒక గుండా గ్యాంగ్ బూతులు ఆక్రమించుకోవడానికి, దౌర్జన్యం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ మొదలు ఆర్టీసీ కాలనీలో ఉన్న ఈ 15 బూతుల్లో కూడా ఆ దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. దానికి వ్యతిరేకంగా కెఎస్ లక్ష్మణరావు గారి ఏజెంట్లు, మహిళా ఏజెంట్లు కూడా ధైర్యంగా నిలబడి దాన్ని ప్రతిఘటించారు. చివరికి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఓటు క్యాప్చర్ చేయడానికి, బూత్ ఆక్రమించి ఓట్లు వేయడానికి కూడా ప్రయత్నం చేశారు. దానికి వ్యతిరేకంగా ఏజెంట్లు నిలబడ్డారు. పోలీస్ అధికారి కూడా, ఏడీసీపీ గారు కూడా వచ్చి గేటుకు అడ్డంగా నిలబడిన తర్వాత ఆ 4 గంటల తర్వాత పోలింగ్ ని నిలవరించడం జరిగింది. ఇందులో విజయలక్ష్మి అనే ఏజెంట్ మీద చాలా దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. మేము ఆ బూత్ ని గంట సేపు మాకు వదిలేయండి, అరగంట వదలండి, దీని మీద అధికారి సంతకం పెట్టి మాకు ఇచ్చేయండి, అధికారి సంతకం పెట్టి మాకు బ్యాలెట్ పేపర్లు ఇవ్వండి, మేము ప్రింట్ చేసుకుంటాం, మేము అధికార పార్టీ అనే పద్ధతిలో ఒత్తిడి చేశారు. దీంట్లో మాజీ రౌడీ షీటర్లు ఉన్నారు. పట్టభద్రుల కృష్ణా గుంటూరు జిల్లాల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం తన అభ్యర్థిని నిలబెట్టింది. కానీ ప్రజాస్వామ్యాన్ని మీద వాళ్ళకి నమ్మకం లేదు. గూండాయిజం మీద, రౌడీయిజం మీద, అలాగే పట్టభద్రుల్ని కొనుగోలు చేయడం మీద, బూతులు ఆక్రమించడం మీద, ఏజెంట్లను బెదిరించడం మీద, అధికారుల్ని భయపెట్టడం మీద వీళ్ళకి నమ్మకం ఉంది. పట్టభద్రుల మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం 9 నెలల కాలంలోనే మరి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో వీరు పట్టభద్రుల యొక్క అభిమానాన్ని చూరగొనలేక ఇటువంటి దౌర్జన్య కాండకి, విధ్వంసకాండకి, రౌడీయిజానికి పాల్పడి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి గాంధీజీ మున్సిపల్ హై స్కూల్, మైనంపల్లి ఎలిమెంటరీ పాఠశాలలోను, అలాగే ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాలలోనూ 3 కేంద్రాల్లో ఉన్నటువంటి 15 బూతుల్లో కూడా రిగ్గింగ్ చేసేదానికి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కొన్ని చోట్ల మా ఎమ్మెల్సీ లక్ష్మణరావు సంబంధించి ఏజెంట్లని భయపెట్టారు, అధికారులను భయపెట్టారు. విద్యార్థుల్లోని సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసే విధంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు సైన్స్ ఎక్స్పో నిర్వహించడం అభినందనీయమని ఎస్ఎస్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క విద్యార్థులు చదువుతో పాటు వివిధ రంగాలలో వారి ప్రాముఖ్యతను చాటుకోవాలని, ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ ని నిర్వహించారు. ఈ ఎక్స్పోలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి పాల్గొని విద్యార్థుల ప్రదర్శనని తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల ప్రాముఖ్యతపై విద్యార్థులకి పలు సూచనలు అందజేశారు. సైన్స్ ఎక్స్పోలో పలు సెమినార్లు విద్యార్థులకి చదువుతో పాటు వివిధ రంగాలలో వారి ప్రాముఖ్యతను చాటుకునేందుకు దోహదపడతాయని తెలియజేశారు. యువతలోని సాంకేతిక నైపుణ్యాలను
వెలికి తీసేందుకు ఇటువంటి సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ని అభినందించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ పద్మజారాణి మాట్లాడారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ పాఠశాలలో పర్యావరణం, ఆరోగ్య ప్రయోజనాలపై సైన్స్ ప్రదర్శన ఎంతో బాగుందని తెలియజేశారు. ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వటం వలన విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకమైన శక్తిని వెలికి తీసేందుకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ పట్ల విద్యార్థులు ఆలోచన శక్తి మారటంతో పాటు విద్యలో ఎంతగానో రాణిస్తారు అని చెప్పారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ పద్మజారాని మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ పాఠశాలలో పర్యావరణం, ఆరోగ్య ప్రయోజనాలపై సైన్స్ ప్రదర్శన ఎంతో బాగుందని తెలిపారు. ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వటం వలన విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకమైన శక్తిని వెలికి తీసేందుకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ పట్ల విద్యార్థులు ఆలోచన శక్తి మారటంతో పాటు విద్యలో ఎంతగానో రాణిస్తారు అని చెప్పారు. ప్రదర్శనలో స్కూల్ విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టుల్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎం మురళీకృష్ణ, నరేంద్ర, కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, శ్రీను, రాంబాబు తదితర పాఠశాల యాజమాన్యం పాల్గొనడం జరిగింది. I'm Dr. Bhagyalakshmi, working as principal for SRR and CVR Government Degree College Autonomous Vijayawada. నేషనల్ సైన్స్ డే 2025 సందర్భంగా ఈరోజు చైతన్య టెక్నో స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎగ్జిబిట్స్ ఏర్పాటు చేశారు. సో సైంటిఫిక్ టెంపర్ అనేటువంటి స్టూడెంట్లో ఇన్కల్కేట్ చేసినట్లయితే ఫ్యూచర్లో వాళ్ళు కూడా రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో మనం కోవిడ్ని అటాక్ చేసాము అంటే, కోవిడ్ నుంచి తప్పించుకున్నాము అంటే భారత్ బయోటెక్ వాళ్ళు డిజైన్ చేసినటువంటి మెడిసిన్. సో అలాంటి డ్రగ్స్ అనేటువంటి మనం అన్నీ చేయాలి అంటే మన యూత్ అందరినీ కూడా మనం ఎంపవర్ చేయాలి. ఏ లెవెల్కి అంటే గ్లోబల్ లీడర్షిప్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే విధంగా. సో అలాంటివన్నీ కూడా జనరేట్ చేయడానికి ఇక సైన్స్ డే సందర్భంగా నేషనల్ సెమినార్స్ కావచ్చు, వెబినార్స్ కావచ్చు, ఎగ్జిబిషన్స్ కావచ్చు, గెస్ట్ లెక్చర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాము. సో అవన్నీ కూడా చూడటం వల్ల పిల్లల్లో, యూత్లో అందరిలో కూడా సైన్స్ పట్ల వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అందువల్ల వాళ్ళు చాలా మెడిసిన్స్ కానివ్వండి, అలాగే ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ డివైజెస్ కానీ అవన్నీ కూడా కనుక్కోవడం వల్ల ఆ డిస్కవరీస్ తోటి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రీతిగా మనము వికసిత్ భారత్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. I am the principal of SN Puram campus, and today we gather to witness the incredibility, talent and creativity of our students as they present their projects, ideas and discoveries. And this is a project and this is an expo, and which is not just an showing projects, and it is about the and fostering a mindset of exploration, critical thinking and problem solving among the students. And I would like to thank all the participants of the students and as well as the parents and my dear teachers, and a special thanks to our management and who given a large basement and as well as a wonderful platform for all our students and teachers. Thank you all. ఫ్రీ మిషన్స్ రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదరన్ ఇండియా వార్షిక ఇన్వెస్టిగేటర్ మీట్ మార్చి 1-2 తేదీలలో విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు సదరన్ రీజియన్ హెడ్ టిఎన్ మనోహరన్ తెలిపారు. 3 శతాబ్దాల క్రితం స్థాపితమైన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విస్తరించిందని ఆయన చెప్పారు. సోదరభావం, సమాజ సేవ ప్రధాన ఆశయాలుగా పనిచేస్తున్న ఫ్రీ మిషన్స్ లో కులమతాలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తుంటామని వివరించారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా 1100 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు. బందర్ రోడ్డు వైవీరా హాస్పిటల్ రోడ్లోని జేఆర్టీ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్రీ మిషన్స్ రీజనల్ గ్రాండ్ లాడ్జ్ సదరన్ రీజియన్ హెడ్ టిఎన్ మనోహరన్ మాట్లాడారు. తమ ఫ్రీ మిషన్స్ లాడ్జ్ వార్షిక సమావేశాల గురించి సమగ్రంగా వివరించారు. కులమతాలకు అతీతంగా జాతి ఐక్యత, మెరుగైన వ్యక్తిత్వం, నైతిక విలువలు, సామాజిక సేవ లక్ష్యాలుగా పనిచేసిన తమ మిషన్స్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉందని, దేశవ్యాప్తంగా 4 రీజియన్ల ద్వారా విస్తృత స్థాయిలో సామాజిక సేవ చేస్తున్నట్లు వివరించారు. సదరన్ రీజియన్లో కేరళ, తమిళనాడు, ఆంధ్ర, గోవా, పాండిచ్చేరి రాష్ట్రాలు ఉంటాయని తెలియజేశారు. అలాగనే ప్రత్యేక అవసరాలు ఉన్న దివ్యాంగ చిన్నారులకి సేవ చేయడం, అంధత్వ నిర్మూలన, ఉద్యోగాల కల్పన, విద్యాపరంగా సాయం అందించడం తమ లాడ్జ్ ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. ముఖ్యంగా డ్రాప్ అవుట్స్ ని గుర్తించి వారికి ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్య చదివించే బాధ్యతను తమ క్లబ్ తీసుకుంటుందని తెలిపారు. విజయవాడలో తమకు సొంత భవనం ఉందని, చెన్నైలో 2.5 ఎకరాల్లో తమకి భవనం ఉందని చెప్పారు. ఇటీవల చెన్నై లాడ్జ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న చోట నూతన భవన నిర్మాణాలకి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కేవలం పురుషులు మాత్రమే సభ్యులుగా ఉండే తమ ఫ్రీ మిషన్స్ లో కుటుంబ సంబంధాలు మెరుగుపరిచేందుకు తరచుగా గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికీ 15 మంది విద్యార్థులకి వారి చదువు ముగిసే వరకు పూర్తిస్థాయి సాయం అందించినట్లు తెలిపారు.
కోయంబత్తూరులో మొసానిక్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసి నామమాత్రపు ధరలకే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. జూన్ 24న బ్రదర్ హుడ్ డే నిర్వహిస్తున్నామని, ఆ రోజు మెసానిక్ వాక్థాన్ చేపట్టామని తెలిపారు. విపత్తుల సమయంలో తమ ఫ్రీ మిషన్స్ ద్వారా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ అమర్నాథ్, రీజనల్ సెక్రటరీ వి శివకుమార్ తదితరులు మాట్లాడారు. సమాజంలో జాతీయ భావం, సౌభ్రాతృత్వం పెంచే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. తమ సభ్యులంతా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ సంస్థని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నారని తెలియజేశారు. విజయవాడలో నిర్వహిస్తున్న వార్షిక సమావేశాల ద్వారా కొత్తగా పదవులు చేపట్టబోయే వారికి ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో ఆర్గనైజింగ్ కమిటీ కో చైర్మన్ సి ఛానల్ ఎండీ పివి రమేష్ బాబు, కిరణ్ కుమార్, సభ్యులు కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్లో చెప్పినా, తెలుగులో చెప్పినా, మొదల్లో తెలుగులో చెప్తాను, అనే కావాల్సి ఇంగ్లీష్కు స్విచ్ ఓవర్ చేసుకుంటాం. అందరికీ వందనములు. అమర్నాథ్ గారు చెప్పినట్టుగా ఈరోజు మేమందరూ త్రూఅవుట్ ఇండియా వచ్చి ఇక్కడ అసెంబ్లీ అయి ఉన్నాము. ఎందుకంటే రేపటికి March 1 అండ్ March 2 సాటర్డే అండ్ సండే 2 రోజుల్లో మాది యాన్యువల్ మీటింగ్ ఉంది. ఈ యాన్యువల్ మీటింగ్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ నేను మా ఇన్స్టిట్యూషన్ గురించి చెప్తాను. ఫ్రీ మేసనరీ అనేది ఒక సోషల్ ఆర్గనైజేషన్. అది త్రూఅవుట్ ప్రపంచం అంతా ఉంది, అన్ని కంట్రీస్లోనూ ఉంది. ఇది 300 years ఓల్డ్ ఇన్స్టిట్యూషన్. సో యుఎస్లో, యూరోప్లో, అదర్ కంట్రీస్లో ఉంది. ఇండియాలో వచ్చి మొదల్లో లాడ్జ్ హ్యాంకర్ అండ్ హోప్ అట్లనేసి ఒక పేర్లోదా లాడ్జ్ స్టార్ట్ చేశాము. దాంట్లో స్వామి వివేకానంద, ఆయన రియల్ నేమ్ వచ్చి నరేంద్రనాథ్ దత్తా. సో ఆయన మెంబరు. సో స్వామి వివేకానంద వచ్చి ఫ్రీ మేసన్. సో ఇది జస్ట్ ఫర్ పబ్లిక్ అండర్స్టాండింగ్ వచ్చి ఎట్లా అంటే, ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్ వచ్చి రోటరీ లైన్స్ అదంతా ఉంది కదా, అది మరి ఫ్రీ మేసన్ అని ఒక సోషల్ ఆర్గనైజేషన్. బట్ దీంట్లో సెరమనీస్ ఉంటుంది, రిచువల్స్ ఉంటుంది, మీటింగ్స్కి ఒక పద్ధతులు ఉంటుంది, ఇట్లా జరిపించాలి అట్లనేసి. అండ్ దీంట్లో వచ్చి అబ్జెక్టివ్ ఏమంటే ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అండ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అని చెప్తాం. సో క్రియేటర్, మన ఫెయిత్ ఇన్ గాడ్ దీనికి చాలా ముఖ్యం. దేవుడు భక్తి నమ్మిక ఉండేవాళ్ళే దీంట్లో జాయిన్ అవుతారు. బట్ దీంట్లో ఒక స్పెషల్ ఫ్యూచర్ ఏమంటే, రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్ ఆ డిఫరెన్సెస్ ఏమిటి లేదు. ఆల్ పీపుల్ ఆర్ వెల్కమ్. సో యా రిలీజన్ ఉంటేనో పర్వాలేదు, ఆల్ రిలీజన్స్ ఆర్ రెస్పెక్టెడ్ అండ్ ట్రీటెడ్ ఈక్వల్లీ. అందుకే ఇది హార్మనీ అండ్ యూనిటీ కోసం అట్లా పెట్టాము. దీంట్లో వచ్చే మనుషులు అందరూ ఎట్లా హౌ టు ఎవాల్వ్ యాజ్ బెటర్ హ్యూమన్ బీయింగ్స్. అందుకే మేమేమేమి చెప్తామంటే, ఫ్రీ మేసనరీ మేక్స్ గుడ్ మెన్ బెటర్ అని చెప్తాం. సో దానికి మెయిన్ రీజన్ వచ్చి ఆ మారల్ వాల్యూస్, వర్చ్యూస్. ఇప్పుడు సొసైటీకి ముఖ్యంగా కావాల్సింది అదే. దాన్ని ప్రాక్టీస్ చేయటం, దాన్ని ప్రొఫెస్ చేయటం దా ఫ్రీ మేసనరీ మెయిన్ అబ్జెక్టివ్. 2025-26 ఆర్థిక సంవత్సరంకి సంబంధించిన బడ్జెట్ ను అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటిందని వెల్లడి. సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో ఏపీ బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటిందని వ్యాఖ్య. 2025-26 రాష్ట్ర బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన. రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా బడ్జెట్ ఉందని సీఎం వెల్లడి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు రోడ్ మ్యాప్ గా నేటి బడ్జెట్ ఉందని వ్యాఖ్య. బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం. కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని ధ్వజం. కూటమి నేతల హామీలను విస్మరించారని ఆరోపణ. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ని ప్రవేశపెట్టామని మంత్రి పార్థసారథి వెల్లడి. గత పాలనలో కేంద్రం డబ్బులు ఇచ్చినా కూడా ఖర్చు పెట్టని పరిస్థితులు ఉండేవని విమర్శ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెడుతుందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.